హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఈరోజు వీడియోలో బోటు షికారు చేస్తూ పాపికొండల దగ్గర మన గోదారమ్మ అందాలు చూసేద్దాం రండి. మనం ఈ బోటు షికారుకి వెళ్ళాలి అంటే రాజమండ్రి నుండి రోడ్డు మార్గం ద్వారా పురుషోత్తంపట్నం అనే ఊరు వెళ్ళాలి. అక్కడ నుండి బోటు పైన గోదావరి విహారం మొదలవుతుంది. పాపికొండల ప్రయాణంలో ఓ చిన్న మజిలీ పూడిపల్లి గ్రామం. పూడిపల్లి వద్ద వంపు తిరుగుతున్న గోదావరి సమీపంలోనే గండిపోచమ్మ ఆలయం ఉంటుంది. ఇక్కడ నుండి కూడా బోటు షికారు చేయవచ్చు. బోటు ఎక్కిన తరువాత మనకి టిఫిన్, టీ, భోజనం, స్నాక్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. అలాగే బోట్లో మనకు బోరు కొట్టకుండా చిన్న చిన్న గేమ్స్, జల్దీ 5, అంత్యాక్షరి అలాంటి గేమ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో, చిన్న పిల్లలతో, టీనేజర్స్తో, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పెద్దవాళ్లతో కూడా సరదాగా డ్యాన్సులు చేయిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మనకి గోదావరి అనగానే ఎన్నో సినిమా షూటింగులు అలాంటివి కూడా జరిగినాయి. ఎన్నో చారిత్రాత్మక విషయాలు కూడా ఉన్నాయి కదండి. వాటన్నింటి గురించి అక్కడ దాని గురించి తెలిసిన వ్యక్తి ఉంటారు కదా, అతను మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సినిమా షూటింగ్ జరిగింది, ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఇలా ఆయుధాలు తీసుకుని అడవిలోకి వెళ్ళారు, అలా మొత్తం అన్ని విషయాలు చెప్తారండి. అండ్ మనకి గోదావరి మధ్యలో చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వాటి గురించి అన్నింటి గురించి చెబుతూ ఉంటారు. అల్లూరి సీతారామరాజు గారు మన దగ్గర మనుషులైతే ఉన్నారు కానీ ఆయుధాలు లేవు అని బ్రిటిష్ వారి ఆయుధాలను తీసుకుని వెళ్ళిన అడవి గురించి, గోదావరి మధ్యలో పేరంటాలపల్లి అనే గ్రామం కూడా ఉందండి, అక్కడ శివాలయం అవన్నీ చూపిస్తారు. కొండల నుంచి వచ్చే జలపాతం కూడా ఉంది అక్కడ. ఎంత స్వచ్ఛంగా ఉందో అండి ఆ నీరు. కాలుష్యం లేని కొండగాలి, వెదురుతో అక్కడ వాళ్ళు చేసే బొమ్మలు, ప్రశాంతమైన వాతావరణం, ఇంకా ఏమని వర్ణించాలో నాకు మాటలైతే రావడం లేదండి. వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక అడ్డు గోడలాగా ఒక మనకి కాపర్ డ్యామ్ కనిపిస్తుంది. అంటే వాటర్ ఎక్కువైనా సరే వాటర్ ముందుకు వెళ్లకుండా స్టాప్ చేసే డ్యామ్ పోలవరం డ్యామ్, అలాగే స్టాప్ చేసే కాపర్ డ్యామ్ మనకి బోర్డుకి బ్యాక్ సైడ్. ఒకటి కాదు, చాలా కొండలు బాంబుతో బ్లాక్ చేశారు. ఆ హిల్స్ అన్ని కూడా బాంబుతో బ్లాస్ట్ అయ్యి వాటర్ అంతా కూడా మనకి లెఫ్ట్ లో కనిపించే ఆ కెనాల్స్ ద్వారాగా రాజమండ్రి పైగా ధవళేశ్వరం అంతర్వేది యానం పైగా వాటర్ ఎంత కావాలో అంత స్టోరేజ్ కోసం మనం వచ్చేటప్పుడు చూసాం. మీరు వెహికల్ లో వచ్చినప్పుడు చూసుంటారు కాపర్ డ్యామ్. ఓకే, అందరూ కూడా వారి పైన కూర్చోండి. 1 సెకండ్ అందరూ కూడా వారి పైన కూర్చో. ప్రతి ఒక్కరు కూడా లగేజ్ ఉంటే కింద చైర్స్ లో పెట్టుకోండి, కింద హాల్ లో కూర్చోండి. ఎవరు కూడా మరి చైర్స్ లో పెట్టద్దు. లైఫ్ జాకెట్ కూడా చైర్స్ కింద పెట్టుకోండి, ఓకేనా? లేదంటే కనుక ఒళ్ళో పెట్టుకోండి. ఎవరు కూడా పడేద్దండి లైఫ్ జాకెట్. చాలా ఇంపార్టెంట్. లైఫ్ జాకెట్ పడిపోయిందంటే కనుక 1000 రూపీస్ ఫైన్. సార్ పూడిపల్లి అని విలేజ్ అండి, పూడిపల్లి. అలాగే బంగారు బుల్లోడు రాజశేఖర్ గారు వాటర్ పైన చెల్లి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అటు ఇటు వదలద్దు. మెయిన్ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఆయన అప్పట్లో ఆయుధాల కోసం మన దగ్గర ప్రాణాలు ఇచ్చే మనుషులైతే ఉన్నారు. కానీ మరి ఆల్రెడీ రైట్ లో మీరు చూస్తే కనుక క్లియర్ గా మీకు అర్థమవుతుంది. దేవీపట్నం, ఈస్ట్ గోదావరి.
అదండి గోదావరి నదిపై మన బోటు షికారు అయితే అలా జరిగింది. ఎన్ని షికార్లు చేసినా ఎన్ని చేసినా మళ్ళీ తర్వాత ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకోవాలి కదండి. అవన్నీ చూసుకుని తిరుగు ప్రయాణంలో మళ్ళా గోదావరి ఒడ్డుకు వచ్చేసి మా ఇండ్లకైతే వచ్చేసామండి. మీరు మాత్రం ఇది మీకు ఎలా అనిపించింది గోదావరి అందాలు? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు.